సంచలన సంఘటనల్ని, నేరస్తుల జీవితాల్ని సినిమాగా తీయటంలో స్పెషలిస్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ముంబై ఉగ్రవాద దాడులు మొదలు రీసెంట్గా వీరప్పన్ బయోపిక్ వరకు వెండితెరపై ఆవిష్కరించి సంచలనం సృష్టించాడు వర్మ. ఇప్పుడు వర్మ కన్ను గ్యాంగ్స్టర్ నయీంపై పడింది. నయీం చనిపోగానే అతడి జీవితంపై సినిమా చేయనున్నట్లు వర్మ ట్విట్టర్లో ప్రకటించినప్పటి నుంచి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్యనే నయీం పోస్టర్ను విడుదల చేసిన వర్మ ఇప్పుడు టైటిల్ సాంగ్ను విడుదల చేశాడు. చిన్నపిల్లలు తప్పు చేస్తున్నా సరిదిద్దకుండా గారాబం చేసుకుంటూ పోతే చివరకు క్రిమినల్స్గా మారే ప్రమాదం ఉంటుందంటూ నయీంను ఉదాహరణగా సమాజానికి ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు. ఇక సినిమా విషయానికొస్తే వర్మ ఏ ప్రాజెక్టు టేకప్ చేసినా అది కొన్ని రోజుల్లోనే పూర్తి చేస్తుంటాడు. ఇప్పుడు నయీంను కూడా వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడు. అంటే అక్టోబర్లోనే రిలీజ్ ఫిక్స్ చేశాడన్నమాట. అంతేకాదు, ఇటీవల వర్మ తన సినిమాలన్నింటికీ దాదాపు తానే కథలు రాసుకుంటున్నాడు. ఇక నయీం స్టోరీ విషయంలో మాత్రం వర్మ తన కళాన్ని పక్కన పెట్టేశాడు. తెలుగు మీడియా రంగంలో సీనియర్ మోస్ట్ క్రైమ్ జర్నలిస్ట్ అయిన బలివాడ మురళీధర్ నయీం సినిమాకు కథ అందిస్తున్నారు. క్రైమ్ జర్నలిస్టుగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. అందుకే ఈ బాధ్యతను వర్మ మురళీధర్కు అప్పగించినట్టు తెలుస్తోంది. నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా, ఆ తర్వాత గ్యాంగ్స్టర్గా నయీం జీవితాన్ని ఒక్క సినిమాలో చెప్పడం కష్టమే. అందుకే వర్మ నయీం బయోపిక్ను 3 భాగాలుగా తీయాలి అనుకుంటున్నట్ట. ఈ 3 భాగాలకు మురళీధర్ కథల్ని ఇవ్వనున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గ్యాంగ్స్టర్ నయీం ఒక్కడు మాత్రమే కాదు, అతని వెనక ఎన్నో రాజకీయ, వ్యాపార రంగ శక్తులున్నాయి. మరి ఈ బయోపిక్తో ఆ తెర వెనక సూత్రధారులు, పాత్రధారుల పేర్లు బయటకు వస్తాయో లేదో చూడాలి మరి.